ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మార్కెట్ అప్డేట్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటు సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వీరితో మాట్లాడి మరికొన్ని విషయాన్ని మనం తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. సో గోల్డ్ విషయానికి వస్తే మనకు చూసుకుంటే రిటర్న్స్ మనకు పెరిగింది, మనకు 40% వరకు పెరిగింది లాస్ట్ చూసుకుంది కూడా. సో మనం ఇదే రిటర్న్స్ అంటే ఎక్కువగా కన్సిస్టెంట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అసలు లేదు, ప్రతి ఎసెట్ క్లాస్ కి సైక్లికల్ నేచర్ ఉంటుంది. ఇట్ లుక్ లైక్ ఐస్ క్రీమ్స్ లాగా. ఐస్ క్రీమ్స్ సమ్మర్ లో చాలా పెద్ద డిమాండ్ ఉంటుంది, లాస్ట్ ఇయర్ గోల్డ్ లాగా. అండ్ వింటర్ లో ఎవరు ఫ్రీగా ఇచ్చినా తీసుకోరు, బై వన్ గెట్ వన్ ఇచ్చిన ఆఫర్ ఇచ్చిన ఎవరు తీసుకోరు, ఎందుకంటే సీజన్ కాదు కాబట్టి. బట్ గోల్డ్కి అలా ఉండదు, ఎంతకంత డిమాండ్ ఉంటుంది. అందుకని గోల్డ్ మిగతా ఎసెట్ క్లాస్కి ఎలా అయితే సైక్లికల్ నేచర్ ఉంటుందో గోల్డ్ కూడా అలానే ఉంటుంది. అందుకని లాస్ట్ ఇయర్ 40% ఎక్స్పెక్ట్ చేశాం కదని చెప్పేసి ఈ ఇయర్ కూడా 40 రమ్మంటే అలా రాదండి. చార్ట్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇయర్లీ ఇక్కడ యావరేజ్ ఎక్స్పెక్టేషన్ 10 to 15 కంటే ఎక్కువైతే రాదు. అందుకని నేను అనుకోవడం ఏంటంటే డౌన్ సైడ్కి వస్తేనేమో 90,000, అప్ సైడ్కి వెళ్తేనేమో 1,10,000 కన్నా ఎక్కువ పోయే ఛాన్స్ లేదు 10 grams గోల్డ్ అనమాట. అయితే గోల్డ్ డ్రాడౌన్స్ ఏమి ఉండవా అంటే ఉంటాయండి. హిస్టారికల్గా మనం చూసుకున్నాం అనుకోండి, మే 2006 నుంచి జూన్ 2006 మధ్యలో ఆ 3 monthsలో గోల్డ్ 26% డౌన్ అయింది. మనం ఇప్పుడు అప్పే చూసాము, డౌన్ కూడా ఉంది. 2006 చార్ట్కి వెళ్ళి చూడండి, మీకు 26% డ్రాప్ అయింది గోల్డ్. అవును. అలాగే మార్చి 2008 నుంచి అక్టోబర్ 2008 మధ్య 34% డౌన్ అయింది. అలాగే సెప్టెంబర్ 2011 నుంచి డిసెంబర్ 2015 ఈ 4 yearsలో 46% డౌన్ అయింది గోల్డ్. ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ రావడం కాదు, -50కి వెళ్ళిపోయింది 4 yearsలో. అలాగే ఆగస్ట్ 20th నుంచి కోవిడ్ తర్వాత అండ్ అక్టోబర్ 22 వరకు కూడా గోల్డ్ -22 వచ్చింది, వెరీ రీసెంట్గా. అది అప్పటి నుంచి పెరగడం స్టార్ట్ అయింది, బాగా మూవ్ అవుతుంది అనమాట. అందుకని మిగతా ఎసెట్ క్లాస్ లా ఈ ఎసెట్ క్లాస్ కూడా అందుకని కన్సిస్టెన్సీ అంటే ఏముండదు, ఎప్పుడు డౌన్ అవుతుంది అంటారా? అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఈక్విటీ మార్కెట్లో అన్సర్టనిటీ ఉంది కాబట్టి గోల్డ్ బాగా మూవ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ట్రంప్ టారిఫ్ ఇవన్నీ సెటిల్ అవుతాయి అనుకోండి, గోల్డ్ స్లో అయిపోద్ది ఆటోమేటిక్గా. అండ్ రెండోది, వరల్డ్ వైడ్గా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ బాగా కొంటున్నాయి. ఈ మధ్య సిల్వర్ కూడా యాడ్ చేశారు దానికి. ఎప్పుడైతే డాలర్ని తగ్గించుకుంటూ గోల్డ్ని కొంటున్నారో డిమాండ్ బాగా వచ్చిందనమాట. అయితే జీవితకాలం కొంటారా అంటే కొనకపోవచ్చు అట్లా. ఓకే, సో అందుకని యావరేజ్ ఎక్స్పెక్టేషన్ అయితే మనకి 10 to 12% ఇలా పెట్టుకోవచ్చు, కానీ 13-40 ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ గోల్డ్లో కరెక్షన్ వచ్చి రావచ్చు, ఎందుకంటే కరెక్షన్ రాదు అనుకోవడానికి వీలు లేదు, ఎందుకంటే హిస్టరీ చెప్తుంది అది వస్తుందని చెప్పేసి కూడా. అయితే ఇప్పుడున్న కండిషన్స్ ఇంతకుముందు కండిషన్ చాలా తేడా ఉంది. అప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ కొనేవి కావు, ఇప్పుడు కొత్తగా కొంటున్నాయి కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కరెక్షన్స్ రావు, కానీ స్టెబిలిటీ వస్తుంది. నేను కూడా +10% ఉండొచ్చు నెక్స్ట్ 1 year కూడా. బట్ చార్ట్లు అయితే చాలా స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు కూడా, సిల్వర్ అయినా సరే గోల్డ్. రీసెంట్గా సౌదీ గవర్నమెంట్ వాళ్ళు కూడా సిల్వర్ బీయింగ్ చేశారు, సౌదీ బ్యాంక్ వాళ్ళు. అందుకని వరల్డ్ వైడ్గా బ్యాంకులు సిల్వర్లో కూడా ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉందని అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే అమెరికా మొత్తం బిట్ కాయిన్ మీద కూర్చుంది, అండ్ బ్రిక్స్ కంట్రీస్ అన్ని ఏమో గోల్డ్ మీద కూర్చుంటారు అనమాట. అందుకని ఎవరికి వాళ్ళే వీళ్ళేమో ట్రెడిషనల్ అసెట్స్ని పోగు చేస్తున్నారు, వాళ్ళేమో మోడర్న్ అసెట్ని పోగు చేస్తున్నారు. చూడాలి నెక్స్ట్ హిస్టరీ ఏం చెప్పిద్ది వీళ్ళిద్దరి మధ్య ఇంత తేడాని, టూ మచ్ తేడాని. బ్రిక్స్ ఏంటంటే కంట్రీస్ అన్ని కలిపి ఒక కరెన్సీ రిలీజ్ చేయబోతున్నారు, అది గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ అని చెప్తున్నారు. నెక్స్ట్ రిలీజ్ అవుతుందని చూడాలి ఎంతవరకు అది వర్కౌట్ అవుతుందో. ఒకవేళ బ్రిక్ కంట్రీస్ కనుక కరెన్సీ రిలీజ్ చేసిన చేయకపోయినా వాళ్ళు లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్నారు, కాబట్టి డాలర్ని పెద్ద వాడపోవచ్చు వీళ్ళందరూ. అందుకని ముందు డాలర్ డ్రాప్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంది. అప్పుడు ఈ బ్రిక్ కంట్రీస్ మొత్తం గోల్డ్ లేదు, డాలర్ బదులు గోల్డ్ని పెట్టుకుంటారు ఇంకా. అందుకని గోల్డ్ డిమాండ్ ఉంటుంది ఎంతకంత. ఒకవేళ ఇప్పుడు డ్రాప్ అయినా ఎంతవరకు డ్రాప్ అవ్వచ్చు అంటారు? నేను అదే అంటుంది, 10 grams గోల్డ్ నేను అనుకోవటం ఏంటంటే 90,000, అందుకని వర్స్ట్ అవ్వదు. అందుకని ఎక్కువ అప్పుడే అలా వస్తేనే గొప్ప. అంటే పెరగడం ఛాన్స్ అయితే మాత్రం 1,10,000 ఈజీ పోతుంది. చార్ట్లు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, గోల్డ్ సిల్వర్ చార్ట్లు ఇప్పటికీ స్టిల్ వెరీ స్ట్రాంగ్, ఎందుకంటే వరల్డ్ వైడ్గా అన్సర్టెన్ నడుస్తున్నాయి కాబట్టి. మనం చూసేది ఎప్పుడు చూడలే ఇంతకుముందు హిస్టరీలో, గోల్డ్ ఆల్ టైమ్ హై, సిల్వర్ ఆల్ టైమ్ హై, బిట్ కాయిన్ ఆల్ టైమ్ హై, ఈక్విటీ ఎక్సెప్ట్ ఇండియా వరల్డ్ వైడ్గా ఆల్ టైమ్ హై, రియల్ ఎస్టేట్ ఆల్ టైమ్ హై, శాలరీస్ ఆల్ టైమ్ హై, అండ్ జిఎస్టీ కలెక్షన్స్ ఆల్ టైమ్ హై, ట్యాక్స్లు ఆల్ టైమ్ హై, ఎకానమీ ఆల్ టైమ్, అన్ని ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఇండికేటర్లు మాత్రం ఫస్ట్ టైం ఒక ఎసెట్ సంబంధం లేకుండా అన్ని పెరగడం అనమాట. మామూలుగా అయితే గోల్డ్కి ఈక్విటీకి ఆపోజిట్లో ఉంటాయి, బట్ ఇప్పుడు అలా లేదు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ సంవత్సరం ఇండియన్ ఈక్విటీ మాత్రం బాగా తగ్గిపోయింది అనమాట, 1 year లోలో ఉంది. బట్ అదర్వైజ్ మిగతా ఎసెట్ క్లాసులన్నీ అయితే బాగా పెరుగుతున్నాయి అన్నమాట, బాగా పెరుగుతున్నాయి. అందుకని గోల్డ్ కన్సిస్టెన్సీ ఉంటుంది,
లాస్ట్ ఇయర్ లాగా 40 వచ్చిందంటే ఖచ్చితంగా రాదండి. అండ్ స్టేబుల్గా ఉండే అసెట్ క్లాస్ కాబట్టి పాత హిస్టరీ లాగా టూ మచ్ కూడా పడదనమాట. అందుకని 10-12% కరెక్షన్స్ కామనే ప్లస్ ఆర్ మైనస్లోకి. ఆ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇండియా వాళ్ళ గొప్పతనం ఏంటంటే అసలు బయటికి లెక్కలు రావు కానీ ఇండియాలో మామూలుగా అఫీషియల్ రూట్లో ఇండియా వాళ్ళు గోల్డ్ ఇంపోర్ట్స్ ప్రయాణం వచ్చారు కల్లా 700 టన్నులు చేసుకుంటారండి. మీరు గూగుల్ హిట్ చేయండి మీకు ఇయర్లీ హౌ మచ్ ఇంపోర్ట్స్ అని. అఫీషియల్ రూట్లోని వీళ్ళు 700 టన్స్ దాకా ఇంపోర్ట్ చేసుకుంటారు. లాస్ట్ 15 ఇయర్స్ చేసుకుంటూనే ఉన్నారు అఫీషియల్ రూట్లో. అంటే మోర్ దెన్ 10,000 టన్స్ ఇంపోర్ట్ చేసుకున్నారు వీళ్ళు లీగల్ రూట్లోనే. అండ్ అన్అఫీషియల్గా అంత ఈక్వలెంట్ గోల్డ్ ఉంటుంది ఇండియాలో. ఇప్పటికీ అది లాస్ట్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్లో గోల్డ్ 450% పెరిగింది. అంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అలోన్ ఇండియాలో మోర్ దెన్ ట్రిలియన్స్లో ఉంటుందండి. దాన్ని ఎవరు పట్టించుకోరు కానీ. అందుకని ఇండియన్ ఎకానమీ నిజంగా వీక్ ఉందా అంటే అంతేం లేదండి. ఎందుకంటే ఇండియాలో రియల్ ఎస్టేట్ డల్గా లేదు, గోల్డ్ డల్గా లేదు, ఒక ఈక్విటీ ఒక్కటే ఉంది. బట్ ఈక్విటీలో ఇన్వెస్టర్లు ఎంతమంది ఉంటారండి? 5% కూడా లేరు ఎంటర్ ఇండియన్ పబ్లిక్ చూసుకుంటే. అందుకని ఇండియన్ చాలా స్ట్రాంగ్గా ఉందనుకోవచ్చు. టెంపరీగా ఏదో పెసిమిస్టిక్ వీలో మనం ఏదో మాట్లాడుకుంటాం కానీ బట్ అదర్వైజ్ ట్రెడిషనల్గా ఇండియా వాళ్ళు ఏంటంటే మల్టిపుల్ అసెట్స్ని అక్వైజిషన్ చేస్తారా, రియల్ ఎస్టేట్, గోల్డ్, డెట్స్ ఇవన్నీ కూడా. కాబట్టి అంత వీక్ ఎకానమీ కాదు ఖచ్చితంగా. సో ఇలాంటివి కొంచెం చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు, దీని గురించి కొంచెం నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఎలా మీరు మిమ్మల్ని కలవాలన్నా మాట్లాడాలన్నా ఎలా? మనం ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వీటి మీద ఎప్పుడు వెబినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటామండి. కరెక్ట్. కాబట్టి మీకు కంఫర్ట్ అనిపిస్తే ఆన్లైన్ వెబినార్ ఉండవచ్చు. ఓకే. లేదా మేమే మీ సిటీకి ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ October 11th అలా. మేబీ వైజాగ్, తిరుపతి ఆర్ విజయవాడ, ఇంకా ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ కన్ఫర్మేషన్ అవ్వలేదు. బేస్డ్ ఆన్ ద రెస్పాన్స్ బట్టేసి ఆ సిటీలో వెబినార్ చేస్తారు 1 డే. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి పింగ్ చేస్తే మనకి లైవ్ సెమినార్స్ ఏ సిటీలో ఏ డేట్స్ లో ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు అంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.